దొల్లుకుంటూ వెళతాయి. ఆ తర్వాత ఇంజిన్ లేదు కనుక ఆఫ్ అయ్యింది కనుక ఎక్కడో చోట ఆగిపోతుంది. దేన్నో దాన్ని గుద్దుకునో లేకపోతే ఇంకోటో ఆగుతుంది. మన పెద్దలు చేసిన పుణ్యం ఇప్పటి వరకు మిమ్మల్ని అలా ఈడ్చుకొచ్చింది. ఇప్పుడు మనం పుణ్యం చేస్తే తర్వాత వాళ్ళని మళ్ళీ ఆ బండిని ఈడుస్తుంది. ఇప్పుడు మన వాళ్ళు ఎవరు పుణ్యం చేస్తున్నారు సక్రమంగా ఒకసారి ఆలోచించండి. చెయ్యటం లేదండల్లా, చెయ్యవలసిన రీతిలో చేయటం లేదు. సంధ్యావందనం ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది ఆలయాలకు వెళ్ళి ప్రదక్షిణలు చేస్తున్నారు? సంధ్యా సమయంలో శివాలయంలో చేసే ప్రదక్షిణ 1,000,000 యజ్ఞముల ఫలితం ఇస్తుంది బావోయ్ అని పురాణాలు చెబుతూ ఉంటే, సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వచ్చి దండం పెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆ సమయంలో సంధ్యా సమయం అయితే వెళ్ళి తాయి తందనాలు ఆడడానికి శరీరాన్ని ఉపయోగిస్తున్నారు. ఎంత దురదృష్టం అండి ఇది. ముఖంలో ఒక వర్చస్సు ఉండేది పూర్వం. ఎక్కడ చూసినా అనారోగ్యపు ముఖాలే, ఎక్కడ చూసినా అలా నీరసంతో ఉన్న ముఖాలే. ఎవరిలోనూ అనుష్ఠాన బలం కనపడటం లేదు. రాను పూర్వం 1000 మందిలో ఒక 2-3 కాంతి ఉండేది కాదు. ఇప్పుడు 1000 మందిలో ఒక 2-3 కాంతి కనబడి తక్కిన వాళ్ళలో కాంతి లేకుండా అంత భ్రాంతి అయిపోతుంది. ఇదే కలి ప్రభావం. అందువల్ల మన పెద్దల మార్గంలో మళ్ళీ మనం నడుచుకుంటే మీ పిల్లలు బాగుపడతారు. అదేం మాటలు కాదు. ఇచ్చిన ఎఫ్డి నువ్వు పిల్లల పేరు మీద ఒక 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఎఫ్డి వేసిస్తే 5 ఏళ్ల తర్వాత మెచ్యూరి వాళ్ళకి డబల్లో లేకపోతే ఇంకా ఎంతో కొంత ఆదాయం పెంచి ఇస్తోంది. ఆ ధనం ఎలాంటిదో ఈ అనుష్ఠాన ధనం కూడా అటువంటిదే. ఆ ధనం ఏది లౌకిక ధనం కేవలం నువ్వు బ్రతకడానికి, కారులో వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఈ జపధనం, ప్రదక్షిణ చేసే ధనం, లేక గురువుల్ని సేవించిన ధనం, పరమ పవిత్రమైన పురాణం వినడం అనే పుణ్యధనం 3 తరముల పాటు నీ వంశాన్ని నిలబెడుతుంది. అంత గొప్ప ధనం పిల్లలకు ఇవ్వండి. ఇస్తే ఎంతో పుణ్యం. అదే ఇక్కడ చెప్పాడు భాగవతం వంటి అద్భుత గ్రంథాల్లో, విష్ణు పురాణంలో, విష్ణు ధర్మోత్తర పురాణంలో ఇదే కథ యథాతథంగా విష్ణు ధర్మోత్తర పురాణంలో, విష్ణు పురాణంలో ఉంది, పద్మ పురాణంలో ఉంది. ఎందుకు ఈ కథ ఎన్నిసార్లు ఇన్ని పురాణాల్లో చెప్పారు? మీరు అనుష్ఠానాన్ని సక్రమంగా చేసుకుంటే మీ పిల్లలు బాగుపడతారు, వంశాలు తరిస్తాయని చెప్పడం కోసం అన్నమాట. ఈ భరతుడు అంతటి సదాచార సంపన్నుడు. వాళ్ళ నాన్నగారి అనుష్ఠానం ఈయనకు వచ్చింది. ఈయన ఎల్లవేళలా లేవవలసిన సమయంలో లేచాడు, అర్చనలు చేశాడు, యజ్ఞములు చేశాడు. ఇంత భూమండలాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పరిపాలించాడు. కన్న బిడ్డల్లో చూసుకున్నాడు ప్రజలందరినీ కూడా. తండ్రి కంటే ఎక్కువ గొప్పవాడు అనిపించుకున్నాడు తప్ప మాట వరసకు కూడా ఆ తండ్రే గొప్పవాడురా, వీడు పాపాత్ముడురా అనిపించుకోలేదు.